నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు హోంగార్డ్ హత్య కేసులో వీడిన మిస్టరీ భార్యే హత్య చేసిందని పోలీసుల వెల్లడి మూడవ రోజుకు చేరుకున్న అవుట్ సోర్సింగ్ దీక్షలు తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ విశాఖ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వీరంగం కాలేజీ విద్యార్థిని చితకబాదిన కార్యకర్తలు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ 6 వాహనాలు ₹1 కోటి నగదు స్వాధీనం గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం 2 పూరిళ్లు దగ్ధం ₹5 లక్షల ఆస్తి నష్టం ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా విజయవాడ దుర్గమ్మ మహామండపానికి కలశ స్థాపన గణపతి పూజతో ప్రారంభమైంది 2 రోజుల పాటు పూజా కార్యక్రమాలు అనంతరం కలశ స్థాపన జరుగుతుందని ఆలయ ఈవో నరసింగరావు తెలిపారు యంత్ర స్థాపన మహోత్సవం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి నిర్వహిస్తారని మహామండపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఈవో తెలిపారు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తమ ధ్యేయమని ఈవో స్పష్టం చేశారు కలశ స్థాపన మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఈవో నరసింగరావు అన్నారు దుర్గా భవాని జై శ్రీమన్నారాయణ జై సాంబశివ మీకు అందరికీ తెలుసు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో 15.5 కోట్లతో రాజగోపురాన్ని అలాగే 30 కోట్ల రూపాయల ఖర్చుతో మల్లికార్జున మహామండపాన్ని నిర్మించాం ఈ 2 మెగా కన్స్ట్రక్షన్స్ ను ముఖ్యమంత్రి 10వ తారీఖు ఏప్రిల్ నాడు 11 గంటలకు వచ్చి 11:10కి ప్రారంభిస్తారు అయితే రాజగోపురం ఓపెనింగ్ కు సీఎం గారు చేస్తారు యంత్ర ప్రతిష్ట మాత్రము శివగంగా శృంగేరి పీఠాధిపతులు పురుషోత్తమ భారతి మహానంద స్వామి వారు చేస్తారు దీని తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 మెగా కన్స్ట్రక్షన్స్ ను ప్రారంభోత్సవం చేస్తారు అంటే వైదిక పరంగా నవ కలశ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట చేసేది పురుషోత్తమ భారతీ తీర్థ గారు వారు శివగంగా పీఠాధిపతులు శృంగేరి బ్రాంచ్ 2 మెగా కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసేవారు గౌరవ తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మోరీ గ్రామంలో గ్యాస్ పైపు లీక్ అవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ పైపు నుండి గ్యాస్ మాత్రమే కాక క్రూడ్ ఆయిల్ కూడా లీక్ అయి పంట కాలువల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు ఆంధ్ర రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు పునాదులు వేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ రెబెల్ అభ్యర్థి డాక్టర్ బాబ్జీని బీజేపీలో చేర్చుకుని జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న తమ బలాన్ని నిరూపించుకునేందుకు బలమైన టీడీపీ ప్రత్యర్థులను తమ పార్టీలోకి స్వాగతించి జాయిన్ చేసుకుంటున్నారు ర్యాలీ కొనసాగే కొద్దీ వేలాది మంది కార్యకర్తలు ర్యాలీకి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు చివరికి చేరుకునే వరకు నేను ఇవాళ కేంద్ర పార్టీ తరఫు నుంచి వారిని చాలా మనస్ఫూర్తిగా పార్టీలో వెల్కమ్ చేస్తున్నాను ప్రభుత్వం డెఫినెట్ గా చాలా బాగుంటుంది నెక్స్ట్ మన డెఫినెట్ గా మన భారతదేశం ముందుకు వెళ్తుందనే భావం ప్రతి మనిషిలోనే కనిపిస్తుంది చదువుకోని వాటి దగ్గర కూడా కనిపిస్తుంది భగవంతుణ్ణి భక్తులకు చేరువ చేసే మహోన్నత ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గుంటూరు జిల్లా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్వామివారి వైభవోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు మురళి తెలిపారు
ఈ కార్యక్రమం 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రముఖ పౌరాణికులు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంతో ప్రారంభం కానుంది. సాక్షాత్తు స్వామివారే తరలివచ్చారా అన్నట్లుగా ఉన్న స్వామివారి నిలువెత్తు విగ్రహం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనుందని, తిరుమలలో జరిగే నిత్య పూజలన్నీ గుంటూరు నగరంలోనే జరగనుండటం, అది కూడా వేసవి సెలవుల సమయం కావడంతో భక్తులకు ఎంతో అదృష్టమని నిర్వాహకులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వార్ఫ్ రోడ్ లో గల పిండాల సత్రం కొందరు కబ్జా చేయడంతో బ్రాహ్మణులు చాలా ఇబ్బందులకు గురై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే స్పందించి పుష్కరాల గ్రాంట్ ద్వారా 30 లక్షల రూపాయలతో పిండాల సత్రం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈరోజు పుష్కరాల గ్రాంట్ ద్వారా 30 లక్షల రూపాయలు ఈ రోజున తీసుకొచ్చి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కాకినాడలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇది ఒక పిండాల సత్రం. పిండ ప్రధానాలు పెట్టుకుని ఇక్కడ ఏదైనా భోజనాలు పెట్టుకోవాలన్నా ఎవరు కూడా కళ్యాణ మండపంలో కూడా ఎవరు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి ఈరోజు కూడా దీన్ని సంఘభవనంలో వాడుకోవడానికి 2 విధాలుగా పనిచేసేలాగా ఈ రోజున ఈ భవనాన్ని మన పట్టణంలో ఉన్న పురోహితులకి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ భవనానికి ఏదైనా దాతలు కూడా సహకారం ఇస్తే ఆ సహకారం ద్వారా వారి పేరు పెట్టి ఈ భవనాన్ని మరింత బాగా నిర్మించవచ్చని కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసిన శాలిని అనే మహిళతో సహా మరో 2 వ్యక్తులను కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మార్చి 31వ తేదీన హోంగార్డుగా పనిచేస్తున్న స్టీఫెన్ మృతి చెందాడు. తల్లి కృపావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే భార్య శాలినికి కృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని విచారణలో వ్యక్తం అయ్యిందని సెంట్రల్ ఏసీబీ ప్రభాకర్ బాబు తెలిపారు. నరేంద్ర ఈ మా భార్య పేరు శాలినితో కలిసి ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారం ఇలా ప్లాన్ చేసి తనకు యాక్చువల్గా ఆరోగ్యం బాగానే ఉన్నా సరే వీళ్ళే వాంతులు విరోచనాలు అవిలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చి, నరేంద్ర అనే వ్యక్తి మెడికల్ షాప్లో పనిచేయడం వల్ల తనే ట్యాబ్లెట్స్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళ వైఫ్ చేత ఇప్పించి తెలియకుండా మజ్జిగలో అది కలిపి ఇచ్చి క్రియేట్ చేసి ఎవ్రీడే ఏం చేసేవారంటే మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. హాస్పిటల్లో జస్ట్ విరేచనాలకి వాంతులకి మందులు ఇచ్చిన తర్వాత సరే బాగానే ఉంది, ఇంటికి వెళ్ళి చూపించుకుంటామని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు. మళ్ళీ న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేద్దామని చెప్పి 3 రోజులు నీరసం ఉంది కదా, ఎవరికి అనుమానం రాదని 3 రోజుల తర్వాత వీళ్ళు తలగడ పెట్టి దిండుతో పాటు ఊపిరాడకుండా గొంతు నిలిపి చంపడం జరిగింది. అది మా విచారణలో తేలింది. వాళ్ళు కూడా దాన్ని కన్ఫెస్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రేర్ చేసిందండి. అప్పుడు మళ్ళీ అదే ప్రేర్ చేయాలని ఇప్పుడు అది మళ్ళీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో మన పశ్చిమ గోదావరి జిల్లా రికార్డు సృష్టించాలని నేను మీ అందరికీ. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ పరిధిలో గల 8-9 వార్డులకు చెందిన వృద్ధులకు వితంతువులకు పింఛన్లో జాప్యం కలగడంతో స్థానిక మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి మా పింఛన్లు మాకు ఇస్తారా లేక భవనం నుండి దూకి చావమంటారా అని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో 200 రూపాయల పింఛను అందరికీ అందేదని, ప్రస్తుత ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తానని ఆశ పెట్టి ఉన్న పింఛన్లు కూడా తీసేశారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 1వ తేదీ నుండి ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందాలనే ఉద్దేశంతో రేషన్ డిపోల్లో ప్రవేశపెట్టిన ఈ పాస్ మెషిన్ల వలన లబ్ధిదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక నిమిషం ఉండండి అందరూ నిశ్శబ్దంగా. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి? సెల్ ఫోన్లు వాడుతున్నారా ఇంట్లో? దాన్ని బట్టి ఉంటుంది కానీ మీరు పనులు అనుకుని వచ్చి చేసుకోవద్దని చెప్పండి. ఎక్కడ పనిచేయట్లేదు, బయటకు ఎక్కడ పనిచేయట్లేదు. ఈ నెల 9వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు పిసిసి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అమలు చేయాలని కోరితే తెలంగాణలో ఉన్నటువంటి వారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి వారు కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్లీ గవర్నమెంట్లన్నిటికీ కూడా కోపం వస్తుందని చెప్పని దాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో పట్టిసీమ మీద తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ పట్టిసీమ ద్వారా అంటే మొన్నటి వరకు కూడా జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఏదైతే పదే అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, ఈరోజు ఆయన నిజంగా జలయజ్ఞం కాకుండా ధనయజ్ఞానికి ఈ పట్టిసీమ ప్రాజెక్టుని తెర మీద తీసుకురావడం ద్వారా దానికి తెరలేపారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల వెంకటేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మన రత్నం గారు బొమ్మగారిని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఈరోజు సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా పార్టీలకి అతీతంగా ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ కూడా పాల్పంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండి నియోజకవర్గంలో శివరామరాజు గారు మిగిలిన నా సోదర పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒకే మాట మీద వారి ప్రకారం ప్రయాణం చేయడానికి నేను నా భార్య తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియదు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద 3 వ్యక్తులు ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని వద్ద నుండి నగదు దోచుకెళ్లారు. బల్లికువర మండలానికి చెందిన సుబ్బారావు గుంటూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎక్కించుకొని ఏల్చూరు మెట్ల మీద తీసుకుపోయి డబ్బులు చేస్తాను దన్ను పెట్టి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏపీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన 175 మంది ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరినీ తొలగించిన ఉద్యోగులందరినీ విధులు వెంటనే తీసుకోవాలి. మమ్మల్ని జీతాలు 15,000 వరకు పెంచాలి. మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా
గుర్తించాలి. అలాగే డిపార్ట్మెంట్ ద్వారాగా మాకు ఉద్యోగాలు శాలరీస్ ఇచ్చేలాగా చేయాలి. కృష్ణా జిల్లాలోని చారిత్రాత్మక బందరు పట్టణం అభివృద్ధితో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి బందర్ పోర్టు దిక్సూచిలా మారనుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సమస్యాత్మకంగా మారిన భూసేకరణకు తీర ప్రాంత గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. భూములను అందించిన రైతులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందిస్తామన్నారు. చేసి ఇది ఇంకా సీ ఫ్రంట్ ఏరియా ఉంది. సముద్రం దాదాపు 800 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ భూమిని కూడా కొలతలేయాలని చెప్తే మొన్న ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా కూర్చుని దాన్ని కూడా కలిపితే మనకు ఒక 600 ఎకరాలు పెరగడం జరిగింది. దానివల్ల మనకి ఇంకా ఈ రైతుల భూమి తగ్గే అవకాశం ఉంది. ఇవాళ సర్వే అనేది కావాలనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు. అక్కడే కూర్చొని హైదరాబాద్ నుంచి ఒక జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేసేయచ్చు. అలా ఇచ్చేస్తే ఎవరేం చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్గా ఎంతో కొంత విలువ కట్టి మీ దగ్గర భూములు బలవంతంగా లాక్కునే అవకాశం ఉంది. అలా జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. రైతులను ఒప్పిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మేము ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీన ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు మణికంఠ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య విచ్చేసి వెనుకబడిన ఆర్యవైశ్యులకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున రేపు 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన రైస్ అండ్ ఆయిల్ మిల్ అసోసియేషన్ హాల్లో ఆకివీడులో మన తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారు మన ఆకివీడి గ్రామానికి వస్తున్నారు. దాంట్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జిల్లా తగరపు వలస సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం కార్యకర్తలు ఓ కాలేజీ విద్యార్థిపై దౌర్జన్యానికి దిగారు. తమ బైక్ ను విద్యార్థి వరుణ్ మరో బైక్ తో ఢీకొన్నాడన్న కోపంతో అతడిని చితకబాదారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ రెడ్డి, మేము చాలా స్లోకి వచ్చాను సార్. మా తప్పైతే ఏటి లేదు. వాళ్ళే ఇక్కడ చాలా మంది ఆపకపోతే నేను చచ్చిపోతాను సార్. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 3 ప్రధాన స్మగ్లర్లు 11 మంది కూలీలను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 వాహనాలు, 2.5 లక్షల నగదు, 1,20,00,000 రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ స్మగ్లర్లు బాలన్న, మణి గ్యాంగ్లకు చెందిన వారని అన్నారు. ఈ గ్యాంగ్ లో 98 లాక్స్ సీజ్ చేశామని, వీటి విలువ 1,20,00,000 ఉంటుందని, ఇవే కాకుండా 2 లక్షల రూపాయలు, 6 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఇందులో 14 మంది స్మగ్లర్లతో పాటు 48 మంది కూలీలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ముఠాలో కేరళ నుండి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారని ఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఓ లాయర్ ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి తెగబడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3వ ఫ్లోర్ లో ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బీరువాలోని నగలు, నగదుతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ఉన్న లాకర్ ను దొంగిలించినట్లుగా బాధితులు తెలిపారు.
వేలూరి శ్రీనివాసరెడ్డి అని బార్ కౌన్సిల్ మెంబర్ వాళ్ళ ఇంట్లో నేరం జరిగిందనే సమాచారంపై మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 3rd ఫ్లోర్లో లాక్ బ్రేక్ చేసి మన లోపలికి బుద్ధి తెలియని వ్యక్తి వెళ్ళినట్టుగా ఉంది. ఆయన లోపల బెడ్రూమ్లో బీరువాని బ్రేక్ చేసి ఒక బ్రేస్లెట్, ఒక ఉంగరం, ఒక గొలుసు పోయిందని, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా పోయినాయని చెప్పారు. తర్వాత క్లూస్ టీమ్స్ కూడా పిలిపించాము. దర్యాప్తు అయిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తున్నారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు చేసి నేరస్తుని పట్టుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ గ్రామంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం 3వ వార్డులో 30 లక్షల గ్రాంట్తో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం త్రాగునీరు వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ వచ్చిందంటే దాని నుంచి ఇక్కడ నీళ్ళు తీసుకొని ఆరో ద్వారా నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి దీనికి ₹2 ఇవ్వక్కర్లా, కానీ వేస్ట్ చేయకుండా ఉపయోగించుకో. ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఇష్టానికి ప్రతి ఇంటికి కూడా పైప్ తీసుకురావడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. దానికి కావాల్సిన డబ్బు కేటాయిస్తున్నాను. ఇంటికి వచ్చేస్తుంది పైప్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ బాధ ఏంటి? నువ్వు ఏదైనా ఈ మహిళా గ్రూప్ లో ఉన్నావా? ఉన్నావు కదా, ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా చెప్పుకున్నావా ఇలాగ నాకు లేదని? మంచి ఎండలో కూడా అది పనిచేస్తుంది. ఏ రకంగా కూడా దాని నుంచి దుర్వాసన రాదు. అట్లాంటి ఒక టాయిలెట్ ని మీరు ప్రయోగం చేస్తారా చెప్పండి, మీ ప్రజలు ఒప్పుకుంటారా చెప్పండి అని చెప్పి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO పెద్ద నావలి పెద్ద అస్త్రాలని తయారు చేసే సైంటిఫిక్ కంపెనీ అంటే భారతదేశం ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తయారు చేసినదని తీసుకొచ్చి ఎక్కడ భారతదేశంలో వేరే ఎక్కడ కూడా చేయలేదు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంట పూర్తయిన తర్వాత కట్టెల పొయ్యిని పూర్తిగా ఆర్పకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించి 2 పూరిళ్లు దగ్ధమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లే కుంభ పాములయ్య కుటుంబం రోజులాగానే వంట పని పూర్తి చేసుకుని పనులకు వెళ్లారు. పూర్తిగా ఆర్పివేయని కట్టెల పొయ్యిలోని అగ్ని గాలికి మంటలు చెలరేగి పూరింటికి అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ లోపుగా మరో 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో నగలు, నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. హోంగార్డు హత్య కేసులో వీడిన మిస్టరీ, భార్యే హత్య చేసిందని పోలీసుల వెల్లడి. మూడవ రోజుకు చేరుకున్న అవుట్ సోర్సింగ్ దీక్షలు, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. విశాఖ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వీరంగం, కాలేజీ విద్యార్థిని చితకబాదిన కార్యకర్తలు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్, 6 వాహనాలు, ₹1 కోటి నగదు స్వాధీనం. గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం, 2 పూరిళ్లు దగ్ధం, 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.